ఓ దిక్కేమో ఇవాళ రేపట్ల కాలేజీకి నుంచి బయటకు వచ్చే పిల్లగాళ్ళకి ఏం తెలియలేదంటాడు. ఇంకో దిక్కేమో వాళ్ళని 21 ఏళ్ళ చూడుతోటి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించడానికి తీర్మానం చేస్తా అంటాడు. ఓ బారేమో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కోసమే అంటావు. మళ్ళీ ఏమంటే అన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటే పైసలు సంపాదించచ్చు అంటావు. ఏదుంటే గదే చెప్పుకోక ఎందుకు వచ్చి తిప్పాలన్నా నీకు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. నాకెందుకో రేవంత్ అన్న ఈ మాట కావాలనే కాంట్రవర్సీ కావాలనే అన్నట్టు అనిపిస్తున్నది. ఇది క్రిమినల్ వేస్ట్. కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాడి ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్. ఇంకా గివ్వే కాకుండా షాన్నే ఉన్నాయి గసొంటి కాంట్రవర్సీ ముచ్చట్లు రేవంత్ అన్న మాట్లాడి. కానీ ముందుగా మన 3TV నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోరి. మన దండోరా వీడియోలు చూసి లైకులు షేర్లు గట్టి కొట్టురి. ఇప్పుడు పెద్ద పంచాయతీ ఏంటంటే చదువుకునే పోరగాళ్ళు వాళ్ళకు చదువుకున్న తెలివి ఉంటున్నదా లేదా, లేకపోతే ఉత్తరనే ఎండిపోయిన బాయి లెక్క ఖాళీగా ఉంటున్నదా వాళ్ళ మెదడు అనేదే పెద్ద పంచాయతీ. కానీ అసలు వాళ్ళకి తెలివే లేదంటున్నాడు సీఎం రేవంత్ అన్న. మరి సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని, ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. క్రిమినల్ వేస్ట్ అంటే సమాజానికి పనికి రాని వాళ్ళు అన్నట్టు. ఇంజనీరింగ్ చదివి ఏడాదికి 1,00,000 మీదే పిల్లగాళ్ళు బయటకు వస్తున్నారు. కానీ ఎవ్వరికి జాబ్ అప్లికేషన్ కూడా రాయరాదు అనుకుంటా రేవంత్ అన్న మాట్లాడిన మాటలు మస్తు గట్టిగానే అంటుకున్నాయి సోషల్ మీడియాలో. అయితే మళ్ళీ గిదే రేవంత్ అన్న కాలేజీలకి బయటకు వచ్చే పిల్లగాళ్ళ మీద ఎసొంటి పాయరం కురిపించుండ కూడా ఒకసారి చూడరు. మరి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఓ దిక్కేమో ఇవాళ రేపట్ల కాలేజీకి నుంచి బయటకు వచ్చే పిల్లగాళ్ళకి ఏం తెలియలేదంటాడు. ఇంకో దిక్కేమో వాళ్ళని 21 ఏళ్ళ చూడుతోటి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించడానికి తీర్మానం చేస్తా అంటాడు. ఇక గిదీనికంటే హైలైట్ ఏంటంటే లాంగ్వేజ్ మీద మాట్లాడిన మాటలే. లాంగ్వేజ్ ఇస్ నాట్ అన్ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు. ఓ పారేమో లాంగ్వేజ్ అనేది నాలెడ్జ్ ఏం కాదు, అది మాట్లాడుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదన్నట్టు మాట్లాడి మళ్ళీ ఇంకో పారు ఏమంటాడు తెలుసా, ఈ లాంగ్వేజ్ నేర్పుల్లి ఆ లాంగ్వేజ్ నేర్పుల్లి అని మస్తుగా పైసలు సంపాదించవచ్చు అంటాడు. అసలు ఏ దినాలన్నా పిల్లలు నువ్వు చెప్పిన దాంట్లో అసలు ఏది నిజం అనేది అసలైన ప్రశ్న నువ్వు చెప్పే దాంట్లో. ఇక మేము మస్తు భూమి ఉన్న వాళ్ళం, మా కాందానంతా వెనకడికించి పెద్ద పెద్ద కొలువులు చేసిన వాళ్ళం అంటాడు ఒక పారి. మళ్ళీ పారు ఏమంటాడు, యోగిట్లా అంటాడు. మా ముత్తాతల నుంచి మాకు ఎన్ని వేల ఎకరాల భూమి ఉండే, మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మేము భూస్వాములుగా. నేనైతే మిడిల్ క్లాస్. ఎందుకన్నా గిట్లా వెనకడికించి భూస్వాములు అంటివి. సరే అవన్నీ పోయినాయి అనుకున్నా కూడా ఎలక్షన్ అఫిడవిట్లనేమో 30 కోట్లు ఆస్తుందని చూపెడుతుంది. ఇప్పుడేమో నేను కూడా మిడిల్ క్లాసే అని అనబడుతుంది. అంటే ఎవరిని మోసం చేద్దానికి ఈ మాటలు చెప్తున్నావు? ఇప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ కాదంటే నిన్ను ఆ కుర్చీలకి దించుతారా? ఎవరన్నా దించారు కదా. ఏదుంటే గదే చెప్పుకోక ఎందుకు వచ్చిన తిప్పాలన్నా నీకు. ఓ పారి పిల్లగాలను మెచ్చుకుంటావు, మళ్ళీ ఏమంటే పిల్లగాలను తిడుతావు. ఓ పారేమో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కోసమే అంటావు, మళ్ళీ ఏమంటే అన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటే పైసలు సంపాదించవచ్చు అంటావు. ఇట్లా షాన్నే ఉన్నాయన్న నీ అనుమత్యాలు. ఇప్పటికేంచన్నా మాట్లాడేమో కూడా గా మాట గురించి అంతకు మోదాలు ఏమన్నా అన్నవో లేదో ఆలోచన చేసుకొని మాట్లాడు సరేనా అని సీఎం రేవంత్ అన్నకు సలహాలు ఇస్తున్నారు కొందరు తెలంగాణ పబ్లిక్. పాపం రేవంత్ అన్న దినాము 18 గంటలు పనిచేసి ఏ మాట ఎప్పుడు ఎట్లా మాట్లాడిండో యాదుకుంటే కావచ్చు కదా అన్న. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.